హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం స్వీట్ పొటాటో తయారు చేసేసుకుందాం. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే మనం స్వీట్ పొటాటోని వాటర్లో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల దానిపైన ఉన్న మట్టి మొత్తం వచ్చేసేస్తుంది. ఇలా నానిన తర్వాత స్వీట్ పొటాటోని చేత్తో ఇలా రబ్ చేసేస్తే దానిపైన ఉన్న మొత్తం మట్టి వచ్చేస్తుంది. చూసారా, స్వీట్ పొటాటో పైన ఉన్న మట్టి మొత్తం పోయింది. ఇప్పుడైతే మనం స్వీట్ పొటాటోని ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా మిడిల్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. ఏమన్నా పుచ్చులు కనుక ఉంటే పారేసేయండి. ఇప్పుడు మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో బెల్లము, అలానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటోని కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఆ బెల్లము, నెయ్యి అనేది ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము మూత పెట్టేసేసుకొని ఆ మూత మీద ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేద్దాము. ఇలా వాటర్ పోయడం వల్ల స్వీట్ పొటాటో అనేది లోపల బాగా కుక్ అవుతుంది ఆవిరికి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి అయితే కలిపేసేద్దాము. చూసారా, లోపల మనం వాటర్ ఏమైపోయినా అవే వచ్చినాయి. అలా మూత పెట్టడం వల్ల ఆవిరికి స్వీట్ పొటాటో అయితే ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసేసి ఇంకొకసారి అయితే కలిపేసేసుకుందాము. చూసారా, మనకి స్వీట్ పొటాటో అయితే మొత్తం కుక్ అయిపోయింది. ఇలా స్పూన్ పెట్టి గుచ్చితే మనకి ఉడికిందో లేదో అర్థమవుతుంది. మనకి ఇప్పుడు స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, స్వీట్ పొటాటో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.